ఎప్పుడు చాలా మేబీ టైం నుంచి ఆన్లైన్ ఎప్పుడు చూసినా చాలా మంది ఫ్యాన్స్ చాలా మంచి పనులు చేస్తారు. ఐ లవ్ దట్. ఫ్యాన్స్ చాలా మంచి ఇండివిజువల్గా వాళ్ళ కెపాసిటీలో ఫ్యాన్స్ ఎవరికాలు ఇండివిజువల్ కెపాసిటీలో చాలా మంచి పనులు చేస్తారు. నాకు అనిపించింది అదే మన ఇంట్లో ఉన్నారు, కేరళలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, తమిళనాడులో నార్త్లో చాలా మంది ఉన్నారు, ఒడిస్సాలో ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు. అది చాలా సినిమా ఫ్యాన్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ సినిమా టైంలోనే కాకుండా మిగతా టైంలో కూడా చాలా మంచిగా చేస్తారు. మంచి ఎనర్జీ కదా, ఇదంతా ఒక మంచి క్లాస్ మనం వాడచ్చు. సినిమా టైంలోనే కాకుండా వేరే టైంలో కూడా ఎనర్జీ అంతా కలిసి ఒక మంచి మంది వాడచ్చు. అప్పటికి నా మనసు ఉంది. ఇవాళ ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ఫామ్ చేయడానికి ఎవరికి రిలీజ్ అయ్యిందంటే అందరూ కలిసి మంచి పని అంతే, మంచి పని అంతే. అంటే ఇంతమంది ఎనర్జీ చెత్త ఫ్యాన్స్ వాళ్ళకు లేదంటే ఓన్లీ కేవలం సినిమాకు కాకుండా మంచి పని కాదు. నా ఓన్లీ చేయలేదు అంటే సిగరెట్ అవ్వచ్చు. అంటే ఇంతమంది చాలా మంది ఇంతమంది కలిసి ఇంతమంది యంగ్స్టర్స్ ఇంతమంది ఫ్యాన్స్ మంచి పని వాడాలని నా కోరిక. అండ్ మీరందరూ కూడా ఇండివిజువల్గా చాలా మంచి చేస్తారు. అండ్ ఇవాళ ఈ అసోసియేషన్ ఇంత లెవెల్ రావడానికి ఫస్ట్ నుంచి వర్క్ చేసిన నా టీం, జనరల్ నా టీం నా ఫ్యామిలీ పిలుస్తాను, నా ఏరియా ఫ్యామిలీ పిలుస్తాను. నా ఏరియా ఫ్యామిలీలో మెంబర్స్ నా ఫస్ట్ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. స్టార్ట్ చేస్తే ఫస్ట్ నేను మా బండి వాసులు స్టార్ట్ చేయాలి, నేనంటే దాని కండిషన్ నాకు ఇంటి పేరు ఫస్ట్ బండి పెట్టుకున్నాడు. చూడండి అప్పుడు ఇష్టం కాబట్టి బండి వాసు పెట్టుకున్నాడు. తర్వాత నేను అనుకున్నాను ఇప్పుడే అదే ఇప్పుడు ఎక్కువ చూస్తే నేను ఇక్కడ బాసు బండి తీసేసి కాస్తే బిఏఎస్ డబ్ల్యూఎస్ చేసుకోవాలి. అప్డేషన్ రాజేస్తున్న వాసు ఈ అసోసియేషన్ ఫామ్ చేయాలనేది నాకంటే ఎక్కువ తక్కువ ఉండేది అనమాట. ఇలా ఎలా చేశారు మంది ఫ్యాన్స్ కలెక్ట్ చేయాలి, ఉపయోగించాలి, నేను ఎంత మోటివేట్ వాళ్ళు పని జరిగింది. సో ఇవాళ అసోసియేషన్ అవ్వడానికి ఒక మెయిన్ రీజన్ మా బడి వాసు. థ్యాంక్ యూ వాసు. అండ్ అఫ్కోర్స్ నేను చెప్పట్లేదు, ఫ్యాన్స్ అంటే ఫస్ట్ వచ్చే పర్సనే మా శరత్. నాతో ఎన్నో ట్రావెల్ చేస్తాను. ఇప్పుడు శరత్ ప్రొడ్యూసర్. సో వెరీ నైస్. ఒక్కొక్కరు ఇండివిజువల్ గా నాకు జర్నీ స్టార్ట్ చేసి ఎవరికైనా ఇండివిజువల్ గా పెరుగుతుంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. అలాగా మా శరత్ ఎన్నో ఏళ్ళుగా ఫ్యాన్స్ అందరినీ కలెక్ట్ చేసి వాళ్ళందరితో ఎన్నో కంటాపడి మోస్ట్ ఆఫీస్ శరత్కి, అలాగే మా ఆఫీస్ లో ఉన్న ఆర్కి, అర్జున్కి, అనుకోదు నాకు పనిచేసే నా ఆఫీస్ బాయ్ డేవిడ్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్. అదే ఫ్యామిలీ మెంబర్స్ మా కాంటాక్ట్ కావచ్చు మా ఆఫీస్. అంటే నా ఆఫీస్ లో వాళ్ళందరూ కూడా ఈ అసోసియేషన్ కి చాలా హ్యూజ్ కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ రీసెంట్ టైంలో నేను చెప్పాల్సింది మా ధర్మీ మూమెంట్ నేను లాస్ట్ ఇయర్ పిలిచి ఒక టార్గెట్ ఇచ్చాను. నెక్స్ట్ ఇయర్ కదా నాకు ఇంతమంది కావాలి, ఇంతమంది ఫ్యాన్స్ కావాలి, ఇంతమంది అసోసియేషన్ కావాలి, వాళ్ళందరినీ ఒక we want to get all of them onto one guys and do something nice. And ఈ అందరూ బ్యాగ్ వేసుకున్నారని మా వాసు ఐడియా నచ్చింది. నాకు కూడా స్టైల్గా ఉంటుంది. ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున చెప్పలేకపోయినా వాళ్ళందరూ మనసులో ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫార్మింగ్ దిస్ ఆర్గనైజేషన్. అనేది నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన ప్రతి ఒక్కరికి
Keep the fire on. నేను ఫ్యాన్స్ చేసినప్పుడు ఈ ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్ హేటర్స్ అందరికీ కలిపి ఎప్పటి నుంచో ఒక మాట చెప్తా ఉన్నాను. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అది ఇలాంటి అప్రోచేషన్ ఇలాంటి అకేషన్ అయినప్పుడు నా మనసులో ఒక మాట షేర్ చేసుకోవాలి ఎప్పటి నుంచో ఉన్నాను. టైం అనుకోండి, ఎనర్జీ అనుకోండి, ఏమనుకోండి, ఇది 1 డే. ప్రతి మనిషికి ఒక రోజు ఉంటుంది. ఎవ్రీ డే you should look at yourself like a battery. Every day 100% charge అవుతాం, 100% మన ఎనర్జీ అయిపోతుంది. every day 100 అవుతుంది. ఈ 100% అనేది అది టైం అనుకో, ఎనర్జీ అనుకో, ఏమనుకో, ఎవ్రీ డే యూ హ్యావ్ 100 మార్క్స్ అనుకో, 100 రూపాయలు అనుకో, ఏ మెటఫోర్ వేసినా ఎవ్రీ డే యూ హ్యావ్ 100%. నువ్వు అది ఏది వాడతావు అనేది నీ ఇష్టం. నేనేం చెప్తానంటే ఈ 100% ఎనర్జీ నీకు నచ్చిన విషయంలో నీకు నచ్చిన విషయాన్ని మాత్రం 1% కూడా ఖర్చు పెట్టి నీకు ఎవరైనా నచ్చలేదా వాడిని నువ్వు హేట్ చేసి వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే. ఎగ్జాక్ట్ వదిలే, ఖర్చు పెట్టు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి ఎంజాయ్ చేస్తావు అంతే తప్ప నేను అడిగేదల్లా ఏంటంటే ప్లీజ్ డోంట్. ఇట్స్ బ్యూటిఫుల్ ఎనర్జీ. అందరూ కరెక్ట్ బ్యూటిఫుల్ ఎనర్జీ. దీన్ని ఏ నెగిటివ్ లో తీసుకెళ్ళండి. ఒక మంచి పని చేయండి, ఏదో మీకు నచ్చిన పని చేయండి. ఒక అమ్మాయి సినిమాకి వెళ్ళండి, మీరు ఎంజాయ్ చేయండి. అంత విషయాలు మీరు ఎంజాయ్ చేయొచ్చు, మీరు ఎంజాయ్ చేయరు. కానీ ఒక అనవసరమైన హేట్మెంట్, అనవసరమైన నెగిటివ్ దాంట్లో మాత్రం మీరు ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. మీ టైం చాలా వాల్యుబుల్, మీ టైం ఎనర్జీ చాలా వాల్యుబుల్. మీకు నచ్చిన విషయం మీద మీరు ఖర్చు పెట్టుకోండి, మీరు చదువుకోండి, కూడా చేసుకోండి. మీకు నచ్చిన విషయం మీరు ఖర్చు పెట్టుకోండి. That's all I want to say. Thank you so much. This is because a lot of people over here have not understood as well. Thank you. Thank you. So I'd like to repeat the last thing in English. I would like to say, please think of yourself as like a battery which has got 100% charge. Do not use your battery for things you don't like. Please don't waste it for negativity. Please don't use it for hating. Use it for things you love. Watch a movie. Like a girl if you like. Study, build on your career, build on your body, dance, do whatever you want to do, things that you love. But do not waste it even 1% on things that you hate, things that you don't like. The best way to hate something is by avoiding it. Thank you. I'd like to appreciate all the fans and congratulate them. They've done a wonderful job on April 8th for my birthday. చాలా నచ్చిందా మీ అందరూ కలిసి ఒక ప్రాపర్ వన్ గుడ్ డే ఫర్ ఇయర్ అని మీరు స్టార్ట్ చేసి హెచ్పివి వ్యాక్సిన్ తీసుకెళ్ళిన విధానం
దాని రకరకాల ఎన్నో మంది చూసిన పేపర్ కవరేజ్, ప్రతి కవరేజ్ నేను చూసాను అమ్మండి. ప్రతి ఏరియా, ప్రతి జిల్లాలో ప్రతి కవరేజ్ నేను చూసాను. నేను చాలా గర్వించాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఎన్నో మంచి వాళ్ళు